నమస్తే, నేను మీ మేరు రాజేష్. ఇక భవిష్యత్తు తరాల కోసమే మూసి పనులను మొదలు పెడుతున్నామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్తుండు. ఎవరు అడ్డుపడ్డా ఒకవేళ అడ్డుగిన పడితే మాత్రం మీరు అక్కడ వచ్చి ఒక 3 నెలలు అక్కడ ఉండుర్రి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తుండు నిన్న. మరి మూసి పక్కపోయి పోయి వాస్తవానికి రేవంత్ రెడ్డి అన్నట్టు మరి ఈ మూసిని సుందరీకరణ చేద్దామంటే అడ్డుపడుతున్న నాయకులు ఎవరైనా ఉంటే మరి పోయి ఆడ ఉండనట్టు ఉండుర్రి 3 నెలలు. బాధ అనేది తెలుస్తుంది మీకు కూడా. భవిష్యత్తు తరాల కోసమే మూసి పునర్జీవంతో ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరగనివ్వం, ఏ ఒక్క పేదవాడికి కూడా మేము అన్యాయం జరగనివ్వమని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తుండు. అంటే అక్కడ ఆ పునర్జీవనం అక్కడ ఏం చేస్తున్నారు, మూసి అనేది సుందరీకరణ చేద్దామంటుంది ఆ ప్రభుత్వం. అయితే అక్కడ నష్టపోయే వాళ్ళకు కూడా ఎవరికి పేదవారికి ఎలాంటి అన్యాయం జరగనీయమని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తుండు. వ్యతిరేకించే వాళ్ళు 3 నెలలు అక్కడ ఉండి చూడండి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో మూసికి సంబంధించి మూసిని వద్దు అని చెప్పి వ్యతిరేకించే వాళ్ళు అక్కడ 3 నెలలు ఉండి చూడండి, వాళ్ళ బాధ అనేది తెలుస్తుంది అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తుండు. మూసి పునర్జీవన ప్రాజెక్టు ఎవరికి వ్యతిరేకం కాదని, ఎవరి ఆస్తుల్లో గుంజుకోవడానికి ఈ ప్రాజెక్టు చేపట్టలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పేదలకు నష్టం కలిగించేలా రియల్ ఎస్టేట్ సంస్థల ప్రయోజనాల కోసం తాము పనిచేయడం లేదని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరగనివ్వమని, ఎవరిని నిరాశలు చేయబోమని భరోసా ఇచ్చారు. భవిష్యత్తు తరాల కోసం ఏ ప్రాజెక్టు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. మూసి పునర్జీవంపై శుక్రవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ ప్రాజెక్టుపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని, అందరము సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ ప్రాజెక్టుకు వద్దని అంటే ఆపడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. అయితే ప్రజెంటేషన్ తర్వాత అసెంబ్లీలో చర్చిస్తారట. ఆ ప్రాజెక్టు అయినా వద్దు అని అంటే మాత్రం సపరేట్ పోకుండామని కూడా చెప్తున్నారు. అంటే అందరంటే అసలు అక్కడ ఏమంటారు, అందరు సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ ప్రాజెక్టు వద్దని అందరూ అంటే ఆపడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అందరూ అంటే కలిసి ఉన్నటువంటి అందరు మొత్తం ఈ ప్రాజెక్టు వద్దు అని అంటే మాత్రం దాన్ని అంతటితోనే ఆపేస్తా, నాకు ఆపడానికి ఎలాంటి అది లేదని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తుండు. మరి మూసికి సంబంధించి అక్కడ సుందరీకరణ చేస్తే, అక్కడ డెవలప్మెంట్ చేస్తే మూసికి పక్కన ఉన్నటువంటి పేదల భవిష్యత్తు తరాలు మారుతాయని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. ప్రతిపక్ష నాయకులేమో అక్కడ అవసరం లేదు అని చెప్పి కొంతమంది గడబిడ చేస్తున్నారు. మరి ఎంతవరకు పోతుంది? మూసి సుందరీకరణతో స్టార్ట్ అయిన కొనసాగుతుందా, మధ్యాహ్నం అయిపోతుందా? రేవంత్ రెడ్డి ఏమంటున్నావు, అందరూ వద్దంటే నేను సపరేట్ పోకుండా అని చెప్తుండు. మరి ఎంతవరకు పోతుంది అయితే చూద్దాం.